వేసవిలో సహజంగానే ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నాన్ స్టాప్గా వాడేస్తుంటారు. వీటికి తోడు గ్రేటర్ పరిధిలో ఉన్న పరిశ్రమలకు భారీగా విద్యుత్ వినియోగం జరుగుతుంది. దీంతో మార్చి 4వ వారంలో ఉండే డిమాండ్ ఈసారి 2వ వారంలోనే ఏర్పడింది. ఎస్పీడీసీఎల్ సంస్థలో విద్యుత్ డిమాండ్ ఈ సీజన్లో 11,120 మెగావాట్లు దాటిపోయింది. సమ్మర్ను ఎస్పీడీసీఎల్ సంస్థ ఏ విధంగా సన్నద్ధమవుతోంది, అవసరమైన పరికరాలను ఏ మేరకు అందుబాటులో ఉంచుకుంటున్నారు తదితర అంశాలపై ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. ఎండలు మండిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరి ఎండాకాలంలో ఎస్పీడీసీఎల్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ సార్ మనతో ఉన్నారు. ఈ ఎండాకాలంలో ముందస్తు జాగ్రత్తలు మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఈ పీక్ డిమాండ్ అనేది భారీగా పెరిగిపోతుంది, రికార్డు స్థాయిలో వినియోగం పెరిగిపోతుంది. దీనికి తగ్గట్టుగా ఎట్లా ముందుకెళ్తున్నారు? అసలు మన ఎస్పీడీసీఎల్ సంస్థ అయితే చాలా ముందు చూపుతో ఎక్కడైనా గ్రోత్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, అది ఐడెంటిఫై చేసుకొని చాలా సబ్స్టేషన్స్ ఈ మధ్య కాలంలోనే ఏర్పాటు చేసింది. ఇంకా దానికి సరిపడే మెటీరియల్ ఇప్పుడు స్టోర్స్లో మెయింటైన్ చేసింది. దీనివలన ఇప్పుడు మీరు చూడవచ్చు 3 మార్చ్కి మనం చూసాము, మన తెలంగాణ స్టేట్ అంటే 18,000 మెగావాట్ పీక్ డిమాండ్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 18,000 మెగావాట్ ఫేస్ చేసింది. చాలా సరళంగా మైల్ స్టోన్ రీచ్ అయింది. మన ఎస్పీడీసీఎల్ అయితే 11,000 మెగావాట్ రీచ్ అయింది. సో అది ఒక ఉదాహరణ ఉంది దట్ ఎంత కేపబుల్ ఉంది మన గ్రిడ్. అదంతా మన క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న స్టాఫ్ వల్లనే అది అయింది. సమ్మర్ అంటే మన ఎండాకాలం కోసం మా దగ్గర క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మంచి వెహికల్స్ ఉన్నాయి. ఎక్కడైనా ఇష్యూ వస్తే వెంటనే రీచ్ అవ్వడానికి మానిటరింగ్ స్టేషన్ మా దగ్గర స్కాడా అని ఒక సిస్టమ్ ఉంది. సో ఎక్కడైనా క్షేత్రంలో ప్రాబ్లం వచ్చిందంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి టీమ్ యాక్టివేట్ అయ్యి అక్కడ రీచ్ అవుతుంది. సో తప్పకుండా ఈ ఎండాకాలంలో మన అందరికీ మా సిటిజన్స్ కి ఏది కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్. విద్యుత్ భారీగా వినియోగం పెరిగితే ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ మీద ప్రాబ్లం పడుతుంది, లేదా కొన్ని సార్లు కాలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. డిటిఆర్లు, పీటీఆర్లు అనేది చాలా కీలకమని. అంటే ముఖ్యంగా ఈ స్టోర్లలో మీరు దానికి సంబంధించినటువంటి పరికరాలన్నిటిని అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో కొన్ని ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. వచ్చినటువంటి ఆరోపణలకు మీరు కూడా ఈఆర్సీ సమావేశంలో కూడా రెస్పాండ్ అయ్యి జిల్లాకు ఒక స్టోర్ ఇస్తామని అన్నారు. అట్లా అదేవిధంగా ఆన్లైన్ సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తా అంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది సార్? అసలు ఫస్ట్ అయితే ప్రాసెస్ అంతా మన ఇంజనీర్స్ అందరికీ ఇప్పుడు 3 రోజుల నుంచి మేము అందరికీ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మాకేం కావాలంటే ఏదైనా ఉన్నా అది పారదర్శకంగా అందరికీ కనపడాలి. మా ఆఫీసర్స్ కి సిస్టమ్ లో ఎక్కడ ఏ మెటీరియల్ ఉంది ఆఫీసర్ కి కనపడాలి, అండ్ క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఏం కొరత ఉంది అది మాకు కనపడాలి. సో దట్ ఎటువంటివి లోపాలు లేకుండా సరైన మెటీరియల్ ప్లానింగ్ మేము చేయగలుగుతాము. గత 5 రోజుల్లోనే ఏం చేశామంటే మెటీరియల్ కొనుక్కోవాలంటే ఇంతకు ముందు ఇండెంట్ వచ్చేది, అది మాన్యువల్ గా రన్ అయింది, లేదా అది ఇక్కడ రీచ్ అయిందా లేదా, అట్లాంటివి కొన్ని గ్యాప్స్ మన ఫీల్డ్ స్టాఫ్ కి అనిపిస్తే ఫస్ట్ అందరికి ఆన్లైన్ లోకి తీసుకొచ్చాము. ఇప్పుడు 3 రోజుల నుంచి వరుసగా అందరికి ట్రైనింగ్ పెట్టుకుంటూ వస్తున్నాము, అండ్ అంతా ఈ ఆఫీస్ కి వచ్చేసాము. అంటే మన చాలాసారి మీటింగ్స్ లో కూడా మన ప్రభుత్వం తరపున అయినా క్లియర్ సిగ్నల్ ఉంది, అన్ని ఆన్లైన్ ఫైల్స్ నడవాలి. సో మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సార్ నవీన్ మిత్తల్ సార్ కూడా ఫస్ట్ టాస్క్ అదే అన్నారు, కంప్లీట్ ఈ ఆఫీస్. సో వీ హావ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. అదొకటి ఇన్ఫర్మేషన్ కోసం ఉంది. అండ్ స్టోర్స్ లో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశాము, ఎందుకంటే ఒకే పర్సన్ మీద అంత భారం వస్తుంది. అన్ని లెక్క పెట్టేసి ఆయన ఆర్డర్ ప్లేస్ చేసుకుని తీసుకురావాలంటే చాలా కష్టం. కాబట్టి అందరు సీఈలు, డైరెక్టర్లు ఒక కమిటీ తీసుకొని డైరెక్ట్ గా ఎన్నిసారి అయినా అవసరం పడితే కూడా, వారంలో ఎన్ని రోజులైనా అవసరం పడినా దే షుడ్ మీట్ టుగెదర్ అండ్ ఇమీడియట్లీ పుష్ ఫర్ ప్రొక్యూర్మెంట్. సో మాకేం కావాలంటే మా ఈ ఎస్పీడీసీఎల్ లేదా లైన్ మ్యాన్ ఎక్కడైనా ఫీల్డ్ లో తిరిగితే ఆయన గర్వంగా ఎక్కడైనా రీచ్ అయితే ఆయన చేతుల్లో మెటీరియల్ ఉండాలి అండ్ ఆయన త్వరితగతిలో పరిష్కారం చేయాలి. దట్ ఈస్ అవర్ ఒక టార్గెట్ లాగా ఉంది. సో ఇప్పుడు మీకు కనపడుతుంది, ఇప్పుడు ఇంకా 1 or 2 months లో ఇప్పుడు సమ్మర్ లో మీకు మా ఎఫెక్ట్ కనపడుతుంది. ఈ ఫైలింగ్, ఈ ఆఫీస్ ఎటువంటి ఫలితాలు ఇస్తుంది సార్ అసలు? అది సో దీంట్లో ఎంత పెద్ద ఫైల్ అయినా సరే, ఎంత పాత ఫైల్ అయినా సరే, అది ఈ ఆఫీస్ లో ఎవరు దాచిపెట్టలేరు. అది కనపడుతుంది ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉందని. సో ఆ బాధ్యత కింది నుంచి పై దాకా అంటే నాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆ ఈ ఆఫీస్ ద్వారా ఒక పారదర్శకంగా నడుస్తుంది. ఏదైనా ఫైల్లో రాస్తామో అది క్లియర్ కట్ గా అందరికీ కనపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఇట్స్ అ ట్రాన్స్పరెన్సీ మెకానిజం అండ్ అకౌంటబిలిటీ ఆల్సో. డిలే ఎందుకు అయిందంటే అందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది. సో ఇట్స్ అ మెసేజ్ ఫ్రమ్ అవర్ స్పెషల్ సిఎస్ సార్ నవీన్ మిత్తల్ సార్. సో వీ వాంట్ టు షో దట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈస్ మోస్ట్ ఎఫిషియంట్. మీ కరెంట్ వల్ల ప్రజాబాట
అనేది చాలా కీలకమైనది. Correct. ఏ కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అవును. వినియోగదారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. Correct. అవి ఈ సమ్మర్ సీజన్ లో ఎట్లా ఉపయోగపడతాయని మీరు అనుకుంటున్నారు? మెయిన్ గా ఇప్పుడు మన ప్రభుత్వం 99 డే యాక్షన్ ప్లాన్ అమల్లోకి ఇది తీసుకొచ్చింది. సో ప్రజాబాటలో మా ప్రయత్నం ఏముందంటే వారం అంతా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకొని మంగళవారం మరీ ప్రత్యేకంగా అవన్నీ సార్ట్అవుట్ చేసే విధంగా ముందుకు పోవాలి. 99 రోజులు యాక్షన్ ప్లాన్ లో కూడా ఫస్ట్ మేము ఏం చూసామంటే కన్స్యూమర్స్ మా ఆఫీస్ కి వస్తారు. సో మా ఆఫీస్ ముందు సరిగా ఉండాలి. సో ఉన్నంత స్క్రాప్ అంతా తీసేసి మంచి శుభ్రంగా చేసుకొని ఉన్న ఫైల్స్ కూడా అంతా క్లియర్ చేసుకొని అప్పుడు ప్రజల్లోకి పోయి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. సో ఈ 99 డే యాక్షన్ ప్లాన్ మాకు ఒక మంచి అవకాశం మన డిపార్ట్మెంట్ అండ్ ఆఫీసెస్ అంతా సెటరేట్ చేయడానికి. క్షేత్రస్థాయిలో అయితే చాలా కష్టపడి ఇది ఒక తయారు చేయడం జరిగింది. ఎస్పీడీసీఎల్ది ఒక ఏదైతే పెద్ద ఆస్తి ఉందో, బట్ ఇంకా దాంట్లో ఇంకా క్లీనింగ్ చేసుకొని వీ కెన్ డెఫినెట్లీ గివ్ బెటర్ సర్వీస్ టు కన్స్యూమర్స్. కరెంట్ వాళ్ళకి ఎక్కువ జీతాలు ఉంటున్నాయి అని అంటే నేనన్నమాట కాదు, సిఎస్ గారు అన్నారు. ఇది ఒక స్వీపర్ కు 2 లక్షల జీతం ఉందని. ఇన్ని జీతాలు తీసుకుంటున్నటువంటి ఉద్యోగుల్లో కొంత అవినీతి, అందరిని అనలేము కానీ కొంతమంది ఉద్యోగులు అవినీతి మరకలు పడుతున్నాయి. అటువంటి అవినీతిని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఎట్లా నమ్మకమైనటువంటి సేవలను ఎట్లా అందించగలుగుతారు? కరెక్ట్. మా టార్గెట్ ఒకటే అండి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఆపరేషనల్ ఎఫిషియన్సీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కనపడతాయి అందరికీ, అండ్ ఎవరైనా ఇట్లాంటివి పనులు చేస్తారో వాళ్ళు బుక్ అయిపోతారు. సో మాకేం కావాలి, దట్ రైతులకి ఏదైనా స్విచ్ కావాలి లేదా కొన్ని రిపేర్స్ కావాలంటే అది మా లైన్ మెన్ కి అందుబాటులో ఉంటే అప్పుడు వీ కెన్ ఫోర్స్ దెమ్ దట్ మీరు ఇట్లాంటివి పనులు చేయకండి. అందరికీ అనుమానం పెట్టేసి అవమానం చేయకూడదు. మన సొంత ఎంప్లాయీస్ కి అట్లాంటివి మీన్స్ చేయాలని మా ఉద్దేశం అస్సలు లేదు. మా ఎంప్లాయీస్ కి గౌరవించి జనాలు కూడా వాళ్ళకి గౌరవించే విధంగా మేము పని చేయాలని మా తపన. కానీ ఎవరైనా మరీ ఎక్కువ అని కాదు, ఎవరైనా ప్రజలకి అనవసరంగా ఇట్లా హరాస్ చేస్తున్నారు దాంట్లో అయితే మేము చాలా హార్ష్ యాక్షన్ తీసుకుంటాము. ఫస్ట్ దానికోసం మేము కమ్యూనికేషన్ ఛానల్స్ ఓపెన్ చేస్తున్నాము. రైతులు ఉండొచ్చు లేదా సామాన్య కన్స్యూమర్స్ ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ లైన్ లో వాళ్ళు గ్రీవెన్సెస్ వస్తున్నాయి, దానికి విని రూల్ ప్రకారంగా ఏదైనా అవ్వాలో అది అవ్వాల్సింది, అది అవుతుంది. కానీ ఏదైనా కావట్లేదంటే దానికి ఏదో రూపంలో గ్రాటిఫికేషన్ తీసుకుని వాళ్ళు ఎవరైనా చేస్తున్నారో వాళ్ళకి కూడా మేము వదిలిపెట్టము. సో వీ వాంట్ టు బ్రింగ్ రూల్ బేస్డ్ పొజిషన్. అదే మా ప్రయత్నం. చిన్న పనుల కోసం వినియోగదారులను సతాయిస్తున్నారు అనే మాట నేను అనట్లేదు. ఈఆర్సీ కమిషన్ ఉంది, ఘాటుగా స్పందించింది. చిన్న పనుల కోసం కూడా వినియోగదారులను ఎందుకు సతాయించాల్సి వస్తుంది, ఎందుకు స్పందించట్లేదు అనే దాని మీద మీరేమంటారు సార్? సో ప్రతి ఒక్క సమస్యకు అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. సో అది ఎందుకు అవుతుంది, రైట్? సో చిన్న పని అని అనుకుంటాం కానీ దాంట్లో మేబీ ఒక పెద్ద ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అవసరం ఉంది. మీన్స్ ఈ మెటీరియల్ ఇప్పుడు ఏదో ఒక పార్ట్ కావాలి కానీ అది ఆ పర్సన్కి ఆ పార్ట్ అవసరం ఉందంటే అట్లాంటివి మన 15 జిల్లాల్లో మేబీ అది ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది. సో అక్కడ మేబీ ప్రొక్యూర్మెంట్లో ఏదో లోపం వల్ల మేబీ ఆ పార్ట్ అక్కడ రీచ్ అవ్వట్లేదు. సో అది సిస్టంలో ఒకసారి మేము అది పుల్ చేస్తున్నాము. అండ్ మన విద్యుత్ శాఖ అది ఎనర్జీ డిపార్ట్మెంట్ది ఒక మంచి విషయం ఏముందంటే అంత డేటా ఉంది. సో ఇప్పుడు మన స్పెషల్ సిఎస్ఆర్ ఏఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అంటున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మా శాఖ అమాత్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఏఐ యూజ్ చేయాలని. సో మేము కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీకి అదే ట్రైనింగ్ ఇచ్చేసి ఎట్లా ఏఐ వాడుకుంటూ మన పాత డేటా అనాలిసిస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఇంతకుముందు అయితే అనాలిసిస్ చేయాలంటే ఎట్లా చేయాలి అది కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు మనకి అది అనాలిసిస్ చేస్తే తెలిసిపోతుంది ఏ పార్ట్ ఎక్కువ అవసరం పడుతుంది, దానికి ఎంత మినిమం క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. సో ఇవంతా బ్యాక్గ్రౌండ్లో మేము చేస్తున్నాము. సో అది ఐటీ ప్రాజెక్ట్స్ మన వింగ్ ఉంది, దాని ద్వారా మేము చేస్తాము. ఇంకా అది అంతా చేసినాక కూడా ఎవరైనా అట్లా అనవసరంగా జనాలకి ఇబ్బంది పెడుతున్నారంటే మాకు విజిలెన్స్ వింగ్ కూడా ఉంది. సో విజిలెన్స్ వింగ్ కూడా చాలా పకడ్బందీగా కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఓకే, మీ దగ్గర టెక్నికల్ డేటా ఉంది, పనిచేసే సిబ్బంది ఉన్నారు, కానీ కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది. సో దాన్ని ఎట్లా తీసుకొస్తారు మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత? ఉద్యోగులతో కోఆర్డినేషన్ మీటింగ్ కావచ్చు, లేదంటే క్షేత్రస్థాయిలో పర్యటనలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. మీ ప్రియారిటీస్ ఏంటి సార్ అసలు? ప్రయారిటీస్ ఆర్ బేసిక్లీ దట్ ప్రతి వింగ్ దాని పని చేసుకోవాలి, ప్రతి ఇన్స్టిట్యూషన్కి నా సపోర్ట్ నా వంతు నేను చేయాలి. అండ్
అండ్ ప్రతి ఒక్క సిబ్బందికి ఎస్పీడీసీఎల్లో ఉన్న వల్ల ఒక గౌరవం అనిపించాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది చేసుకుంటే ఐ ఫీల్ దట్ వాళ్ళు ఆటోమేటిక్గా కన్స్యూమర్స్కి మంచి సర్వీస్ ఇస్తారు. సో మీరు ఒక మాట అన్నారు కోఆర్డినేషన్ గురించి. సో కోఆర్డినేషన్ అంటే అందరు హ్యూమన్స్ ఉన్నారు ఎండ్ ఆఫ్ ద డే. సో హ్యూమన్స్ మధ్యలో కోఆర్డినేషన్ కావాలంటే జస్ట్ ఫస్ట్ వినాలి. సో ఇప్పుడైతే నేను ఓన్లీ వింటున్నాను. విన్న తర్వాత నాకు తెలుస్తుంది హూ నీడ్స్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్. సో డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్. సమ్మర్ అనేది చాలా కీలకమైంది. మార్చిలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు మార్చి 4th వీక్లో రావాల్సినటువంటి ఉష్ణోగ్రతలు ఇప్పుడే వస్తున్నాయి. విద్యుత్ డిమాండ్ కూడా 4th వీక్లో రావాల్సినటువంటి డిమాండ్ 2nd వీక్లోనే వస్తుంది. సో ఈ సమ్మర్ని ఎట్లా ఎదుర్కొంటారు అసలు? పాత ఎక్స్పీరియన్స్ మాకు ఉంది. అంటే గత సమ్మర్లో ఎక్కడ అవుటేజెస్ ఎక్కువ అయినాయి. తర్వాత ఇప్పుడు ఇంతకు ముందు లాగా మీన్స్ చాలా 20-30 సంవత్సరాల ముందు అయితే గ్రిడ్లో ఓన్లీ వేరే కమ్యూనికేషన్ ఉండేది. ఇప్పుడు మా దగ్గర పూర్తి విజిబిలిటీ ఉంది. మన లోడ్ డిస్పాచ్ సెంటర్ ఉంది, లోడ్ మానిటరింగ్ సెంటర్ ఉంది, అదేవిధంగా స్కాడా ఏర్పాటు అయి ఉంది, ఇంకా సిటిజన్స్ గ్రీవెన్సెస్ ఉన్నాయి. సో మేము అంతా జోడించుకొని మాకు తెలుస్తుంది ప్రెషర్ ఎక్కడ వస్తుంది మాకు. సో మా ప్రయత్నం ఏముందంటే ట్రాన్స్కో సైడ్లో కూడా మన సిఎండి సార్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ అది సార్ట్అవుట్ చేయడం. అండ్ దెన్ క్షేత్రస్థాయిలో ఏం చేయాలో దానికి ఇప్పుడు ఈ మధ్యలోనే విదిన్ 1 వీక్ or 10 days అంత సిస్టమ్ ఇంకా గ్యాప్ ఇంకా ఏదైనా మిగిలిందో అది కూడా సెట్ రైట్ చేస్తాము. దానికంటే వేరే ఏదో ప్రత్యేకంగా ప్లాన్ మీన్స్ అది అయితే పెద్ద ప్రాజెక్ట్స్లో మనకి ప్లాన్ వస్తుంది. బికాజ్ ఒక సెక్టర్ లాగా చూస్తే రానున్న కాలంలో సోలార్ సెక్టర్ చాలా బూమ్ అవుతుంది, ఎస్పెషలీ హైదరాబాద్ అండ్ చుట్టూ. అండ్ ఈవెన్ గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ. సో మా ఫోకస్ ఏముందంటే ఎస్పీడీసీఎల్ గ్రిడ్ సోలార్ పవర్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సపోర్ట్ చేయడానికి రెడీ అవ్వాలి. సో దట్ ఈస్ అవర్ ఒక ఫ్రంటియర్ వర్క్ నడుస్తున్నది. అది మా మెయిన్ ఫోకస్ ఉంటుంది. లాస్ట్ చివరి క్వశ్చన్ సార్, ఇక్కడ మనకు గ్రేటర్ హైదరాబాద్లో డేటా సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. వాటికి కావాల్సినటువంటి విద్యుత్ను ఎట్లా సరఫరా చేస్తారు, ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఆప్టిమైజేషన్ ఒకటి మేము చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే నాణ్యత ఉన్న కరెంట్ పవర్ సప్లై ఇవ్వాలి, అదేవిధంగా మనకి కాస్ట్ ఎక్కువ రాకుండా. సో దానికోసం మాది ఆల్రెడీ ఇంటర్ స్టేట్ అంటే వేరే స్టేట్స్తో ఎగ్జాంపుల్గా ఉత్తరప్రదేశ్ డిస్కామ్ ఉంది, వాళ్ళతో పవర్ బ్యాంకింగ్ అగ్రిమెంట్ ఉంది. ఇంకా ఎంపీతో కూడా అది ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోలార్తో ఎట్లా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫోకస్ ఏరియాస్. ఇంకా వీఆర్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఎనీ ఇన్నోవేటివ్ ఐడియాస్. సో అఫ్ కోర్స్ గైడ్ చేయడానికి అవర్ స్పెషల్ సిఎస్ఆర్ ఇస్ దేర్. సో అండర్ హిస్ గైడెన్స్ వీ విల్ డెఫినెట్లీ సీ దట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ గారు విల్ ట్రై టు బికమ్ the best discom in the country. Thank you sir. Thank you. Best of luck. ఇది మాకు ఈ సమ్మర్ అయితే చాలా కీలకమైందని ఎస్పీడీసీఎల్ సిఎండి జతీష్ వి పాటిల్ సార్ అంటున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో పని చేయించుకునేటువంటి సత్తా మా దగ్గర ఉంది. అదేవిధంగా స్టోర్లో అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా సిద్ధంగా ఉంచుకున్నామని అంటున్నారు. ఈ సమ్మర్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. వినియోగదారులకు రెప్పపాటు కూడా పోకుండా విద్యుత్తును సరఫరా చేసే బాధ్యత తీసుకుంటామని ఆయన అంటున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.